నమస్తే, నేను ప్రియాంకరావు. కొడాలి నాని గారు ఈ మధ్యకాలంలో సరిగ్గా కనిపించలేదు. ఏమిరా మీడియా ముందుకు రావట్లేదు అంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నారు, ఉద్యోగం పీకేస్తే ఎవరు మాత్రం కనిపిస్తారు, ప్రజలు నా ఉద్యోగం పీకేశారు, సో నేను ఎందుకు ప్రజల్లోకి వస్తాను అని చెప్పేసి ఒక మీడియా ఛానల్తో మాట్లాడిన మాటల వరకు మనందరికీ తెలుసు. తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేదని, ట్రీట్మెంట్లో ఉన్నారని, సో ఈ రీజన్స్తో నేను మీడియా ముందుకే యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం వచ్చిన వార్తలు. ఇప్పుడు మరి కొడాలి నాని గారు యాక్టివ్ అయిపోయారు. రీసెంట్గా పరామర్శకు వెళ్ళారు. ఎవరింటికి అంటే జైలుకి వెళ్ళొచ్చిన అంబటి రాంబాబు గారు పరామర్శకు వెళ్ళొచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. మరి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే, ఆరోగ్యం కుదుట పడింది కాబట్టి ఆయన పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా, లేదు అంటే ప్రజల్లో ఆయన కనిపించరేమో, ఇంకా ఆయన్ని అందరూ మర్చిపోతారేమో అన్న భయంతో బయటకు వచ్చారా, ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కొడాలి నాని గారు యాక్టివ్ అవుతున్నారు ఈ మధ్యన. అందుకు ఉదాహరణగా ఇప్పుడు అంబటి రాంబాబు గారిని పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తుంటే అర్థమవుతుంది. అసలు ఏమనుకోవాలి ఆయన సడన్గా మీడియా ముందుకు వచ్చి యాక్టివ్ అవుతున్నాడని చూస్తే? కొడాలి నాని గారు సహజంగానే ఒకనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా నోటికి పని చెప్పిన వాళ్ళలో ప్రథముడు. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచన సంబోధంతో మరి ఆయన ఇష్టారీతిగా ఆయన కుటుంబాన్ని కావచ్చు ఎట్లా పడితే అలా చివరికి ఆ దేవదేవుడికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలి అనే దాని మీద కూడా నీ అమ్మమ్మూడు కట్టించాడా ఈ గుడి అనే వెంకటేశ్వర స్వామి గుడి గురించి, తిరుమల గురించి కూడా మాట్లాడినటువంటి వ్యక్తి. సహజంగా వీళ్ళందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక 25 సంవత్సరాల అధికారంలో ఉంటామనే భ్రమలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సహజంగానే తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది కూరుకున్న వ్యక్తులు, అంటే ఎక్కువ మంది ఆలోచన ఎలా ఉంటుందంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా ఇలాంటి వాళ్ళందరి మీద దృష్టి పెడతారు వీళ్ళు. సహజంగానే ఇష్టారీతిగా మాట్లాడారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొంతమంది ఏ విధంగా అయితే మాట్లాడారో చూశారు కాబట్టి వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ రాస్తున్నాడు కాబట్టి లోకేష్ అనే వ్యక్తి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని వదిలిపెట్టరు, వీళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పని భావించారు. వాళ్ళు కూడా అట్లానే భావించారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం దానికి విరుద్ధంగా, లోకేష్ బాబు గారి మనస్తత్వానికి విరుద్ధంగా, అంటే ఆయన ప్రకటించారు కాబట్టి ఎర్ర పుస్తకం ఉందని చెప్పని విరుద్ధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వీళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు. మీరు చూసుకోండి, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి అరెస్ట్ అవ్వటానికి మార్గాలు చూపించుకున్నారే తప్ప వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా వాళ్ళని అర్ధరాత్రి పూట పోలీసులు పంపి గోళ్ల దూకిచ్చి తలుపులు బద్దలు కొట్టించేసి ఎక్కడ అరెస్ట్ చేయలే. వాళ్ళందటా వాళ్ళు చేసే తప్పుల వల్ల ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. రాంబాబు అయినా, మన రాంబాబు అయినా అదే పరిస్థితి. అంతకుముందు చాలాసార్లు మాట్లాడినా కూడా దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించినా కూడా పట్టించుకోలేదు. మొన్న మాట్లాడినప్పుడు అది కార్యకర్తలు ఎప్పుడైతే బజార్కి వచ్చి ఇంటి మీదకి వెళ్ళారో, అమ్మో ఇంకేముంది ప్రభుత్వం చేతిలోంచి కార్యకర్తల చేతుల్లోకి వెళ్తుంది, ఇది వీధి పోరాటాలకి దారితీస్తుంది అన్న భయం కొద్దీ అరెస్ట్ చేశారు. అది కూడా గమనించుకోండి. లేకపోతే మన కూడా రాంబాబుని అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓహో ఈ ప్రభుత్వం మన మీదకి ఎట్టా రాదు, మనం ఏం మాట్లాడినా కూడా పెద్దగా పట్టించుకోదని నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఇవాళ మళ్ళీ నాని మాటలు చూస్తూ ఉంటాయి. సహజంగానే ఇప్పుడు వీళ్ళకి నిన్న అతను మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైందంటే, ఒక రకంగా వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళని తప్పిస్తారేమో అని అనుమానంలో ఉన్నారు. రేపు పొద్దు మళ్ళీ సీటు రాదేమోనని. అంటే ఇక్కడ గెలుపోవటంలో ముఖ్యం కాదు వాళ్ళకి, వాళ్ళ స్థానంలో ఇంకోటి వస్తే తట్టుకోలేరు, మళ్ళీ వాళ్ళు గెలుస్తారని నమ్మకం కాదు. కాకపోతే వాళ్ళ నాయకుడు చెబుతున్నట్టుగా మళ్ళీ మేము వస్తే గంగమ్మ జాతరలో బలిచ్చినట్టుగా చేస్తామని, పొట్టేలు నరుగుతామని చెప్పి అన్నారు కదా. అట్లా రకరకాల స్లోగన్లు పెట్టుకొని ఇంకేముంది అధికారంలో వస్తున్నట్టే వాళ్ళు ఊహాగానాల్లో ఉన్నారు. దాని తోడు కొంతమంది అధికారులు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఉప్పందిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇంకా సహకరిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదు కాబట్టి మన జోలికి రాదు అనే ధైర్యం వాళ్ళకి వచ్చినట్టుంది. రెండోది నేను ఇందా చెప్పినట్టు, మనం కనుక మాట్లాడకపోతే
రేపొద్దున మన స్థానాలు ఉండవేమో, వేరే వాళ్ళ దీంట్లో ఇప్పటికే ఆలోచిస్తున్నారు కాబట్టి మళ్ళీ తన ఉనికిని చాటుకోవడానికి ఈయన వచ్చి ఈ విధంగా మాట్లాడాడు అని అయితే నేనైతే భావిస్తున్నాను. అంతే అంటారు. అంతే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు సార్, అంబటి రాంబాబు ఆయన అలా మాట్లాడారు, పాపం ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యారు, అందుకని ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ అడిగారు, కానీ కావాలని టీడీపీ వాళ్ళు వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. ఆయన ఏం మాట్లాడారో అందరూ విన్నారు, కానీ దాన్ని కప్పుబుచ్చే ప్రయత్నం ఇంకా ఇంకా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తోనే కొడాలి నాని ఈరోజు మీడియా ముందుకు వచ్చారు అనుకోవచ్చా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే వచ్చి మాట్లాడాడనేది ఒక వాదన ఉన్నా కూడా నేను ఇందా చెప్పినట్లు రేపొద్దున నేను గనక రాకపోతే ఇప్పటికే నాని భయపడిపోయాడు, రాజకీయాలు దూరంగా ఉంటాడేమో, అతని ప్లేస్లో వేరే వాడిని నిలబెడితే మంచిదేమని ఆలోచిస్తుందని అధిష్టానం అని చెప్పని భావిస్తా. నేను ఉన్నాను, లేదు నేను రాజకీయాల్లోనే ఉన్నాను, నేను ఇంకా దూరం వెళ్ళలేదు, నేను గతంలో మాట్లాడినట్టయితే మాట్లాడతాను అనే సందేశం ఇవ్వడానికి ఈరోజు వచ్చాడని అయితే నేను భావిస్తున్నాను. అంటే రెడ్ బుక్లో లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారో అందులో కొడాలి నాని పేరు ఉంది అని చెప్పేసి అందరూ అంటున్నా మాట. నిస్సందేహంగా ఉంది, లేదని ఎట్లా అంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇందా నేను చెప్పినట్టు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ పేర్లు ఉన్నా కూడా సరైన ఆధారాల కోసం ఎదురు చూస్తుంది తప్ప దాంట్లో పేర్లు ఉన్నాయి కదా అని చెప్పిన వాళ్ళందరం తీసుకొచ్చి లోనేయండి కుమ్మేయండి అని చెప్పి నాకు కోరుకోవట్లేదు. అంటే ఇప్పుడు మరి కొడాలి నాని యాక్టివ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కొడాలి నానికి అగేన్స్ట్గా సాక్ష్యాలు సేకరించే పనిలో పడుద్దా? అది ఆల్రెడీ ఎప్పుడో మొదలు పెట్టారు. అది చాలా వరకు నేను చెప్పిన పేర్లన్నిటికి సంబంధించి సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు పెట్టుబడుల క్రమంలో భాగంగా పెట్టుబడులు తీసుకొచ్చే దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి తదుపరి ఇక్కడ సంగతి చూద్దాము, సమయం ఉంది కదా అని చెప్పని ఆగారు. ఈ మధ్య లోకేష్ బాబు గారు కూడా చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని వదిలిపెడతారని అయితే నేనైతే భావించట్లేదు. వదిలిపెట్టారనుకోండి వాళ్ళు ఇట్లానే పెట్టిపోయి మాట్లాడుతూ ఉంటారు, ప్రజలు కూడా అప్పుడు ఒక ఆలోచనకు వస్తారు, మనం ఏదో చేస్తాము వీళ్ళేదో పగలబొడుస్తారని చెప్పి మనం అధికారంలోకి ఇచ్చాము, వీళ్ళకంటే వాళ్ళే బెటరే, ఎందుకంటే కనీసం వాళ్ళు చేసిన చూపించారు, వీళ్ళు ఏమీ చేయలేరు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ అని కూడా అనుకుంటారు. అంటే ఇప్పుడు పార్టీది కత్తి మీద సాములాగా అరెస్టులు చేస్తేనేమో మాకు వాళ్ళకి తేడా ఏంటి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, సరే శిక్ష వేయకపోతేనేమో ఎందుకు వాళ్ళని శిక్షించట్లేదు అని ప్రజలు అంటున్నారు. అట్లా తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు, అమానుషంగా ప్రవర్తించారు, భౌతికంగా దాడి చేయించారు, కొంతమందిని చంపేయించారు, ఎక్కువ మంది ఈరోజు రెవెన్యూ ఇబ్బందుల్లో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ స్థలాలను ఆక్రమించుకున్నారు, పొలాలను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యంగా భయపెట్టి రాయించుకున్నారు, వాళ్ళ వ్యాపారాల్లో కూడా ఏలు పెట్టారు. ఇవన్నీ పార్టీకి సంబంధం లేని వాళ్ళకి చాలామందికి జరిగినాయి. మరి అలా చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా వీళ్ళు ఇట్లా ఫిర్యాదులు చేస్తున్నా కూడా ప్రభుత్వం దగ్గర చలనం లేదనేది ప్రజల యొక్క వాదన. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చేసింది అమానుషం, వాళ్ళు చేసిన రాజకీయ కక్ష, వీళ్ళని రాజకీయ కక్ష తీర్చుకోమంటలేదుగా, వాళ్ళు చేసిన తప్పులకి శిక్షలు ఏమంటున్నారు. తప్పులకు శిక్ష, వాళ్ళు తప్పులు చేయనప్పుడు మీ దగ్గర రెడ్ బుక్ ఎందుకుంది? వాళ్ళు తప్పులు చేయలేదు అనే ఆలోచన కనుక మీకు వచ్చినప్పుడు మీరు ఎవరి గురించి రాశారు? రెడ్ బుక్ ఎందుకు రాశారు? తప్పులు చేశారనే కదా. మీరు చెప్పారు, మీ అధినాయకులు చెప్పారు, లోకేష్ బాబు గారు చెప్పారు, అందరూ చెప్పింది అదే కదా. మరి ఈరోజు తప్పులు చేసిన వాళ్ళ మీద మీరు వాళ్ళని శిక్షించడానికి మీ ఏ చేతులు అడ్డుపడుతున్నాయి? ఎందుకు మీరు ముందుకెళ్తలేదు? దీని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదని ప్రజలు భావించడంలో తప్పు లేదని కూడా నేను కూడా భావిస్తున్నాను. అంటే ఒక ప్రయత్నం అంటూ చేయాలి కదా, వాడు చేసిన తప్పులకి ప్రయత్నం అంటూ చేయాలి కదా. ఆ ప్రయత్నాలు చేయకుండా మా దగ్గర ఎర్ర పుస్తకం ఉంది, రెడ్ బుక్ ఉందంటే ఉపయోగం ఏంటి? ఇది ప్రజల యొక్క ఆలోచన. కాబట్టి ఏదో ఒక చర్యలు అనేది తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోలేదు అనుకోండి, ఇద్దరు ఒకటే అనుకుంటారు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అది చూసుకోవాలి. వైసీపీ అసలు 164 స్థానాలు ప్రజలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి సానుభూతి వచ్చింది. రేపు పొద్దున మనం అరెస్ట్ చేస్తే వాళ్ళు ప్రజల్లో పెరిగిపోతారనుకుంటే ఎట్లా ఇప్పుడు పెరిగిపోతున్నారు, అది గమనించుకోండి ముందు. అంటే జగన్మోహన్ రెడ్డి చూడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో, వాళ్ళ నాయకులు చూడండి ఎలా ధైర్యంగా మాట్లాడుతున్నారో, వీళ్ళు ఏం చేయలేరు అనే ఆలోచన ఇప్పటికే వచ్చేసింది. మీరు ఇలానే వదిలేస్తే నేనన్న ఆలోచన ప్రజలకు వస్తారు. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ప్రజలు చూసి భయపడిపోయారు. ఏమైందంటే వాళ్ళ కోపం, మీ మీద చూపించిన ప్రేమ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల గురించి మీరేం పట్టించుకోవట్లేదు, వాళ్ళ మనుషుల గురించి పట్టించుకోవట్లేదు అంటే మీ మీద ప్రేమను కోపంగా మార్చుకుంటారు. మీరు ఏదో చేస్తారని ఆశపడ్డారు, చేయనప్పుడు సహజంగానే కోపం వస్తూ ఉంటుంది. మీరు చేయమని చెప్పి నేను
మీకు సలహా ఇవ్వట్లేదు. చర్యలు చేసే క్రమంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏం చేశారు ఏంటనేది మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆధారాలు, ప్రజలు కూడా ఫిర్యాదులు చేశారు కాబట్టి ఏమి చర్యలు తీసుకున్నారో ప్రజలు సంతృప్తి పరంగా లేకపోయినా కూడా మీ చర్యలు తీసుకుని, ఇదిగో మేము ఈ చర్యలు తీసుకున్నాం, దీనివల్ల వాళ్ళు ఇట్లా తప్పించుకొని తిరుగుతున్నారు, మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం అవి సరిపోవట్లేదని చెప్పుకోగలిగితే ప్రజలు పర్లేదులే వాళ్ళ ప్రయత్నం వాడు చేస్తాను అనుకోవచ్చు. కానీ విచ్చలవిడిగా వాళ్ళు రోజుకోళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఏం చేసినా కూడా వాళ్ళు ఇంకా ఆభరణం కూర్చుంటా ఉంటే చట్టం తన పని చేసుకునేటప్పుడు మీరెందుకు? పోలీసులే చేసుకుంటారు కదా, మీరు చేయాల్సిన పనే ఉంది, మీరెందుకు మాట్లాడటం? ఈ ఆలోచన ఇప్పుడు ప్రజలందరికీ వస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.